హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. చాలా రోజుల నుంచి వెళ్ళి వ్లాగ్స్లో మీకు అక్షయ కనిపిస్తలేదు కావచ్చు. వీడియోస్ అయితే షూట్ చేయలేదు, ఇంటి దగ్గర కొద్దిగా బిజీ ఉండే అక్కడనే షెడ్యూల్ వచ్చేసి. ఈరోజు ఈ వ్లాగ్ షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే రేపు అక్షయ బర్త్డే. సో మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తున్నాము. అది ఎక్కడికి ఏం కదా అని చెప్పేసి ఫర్దర్గా ముందు వ్లాగ్లో అయితే మీరు చూస్తారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక డ్రెస్ కావాలని చెప్పేసి మొన్నటి నుంచి అడుగుతుంది. నాకు వీడియోలో బిజీ ఉండి తీరలేదు. సో అందు గురించి ఇప్పుడు తోలుకొని అయితే పోతున్నాం. పోయి ఒక డ్రెస్ ఇప్పించుకొని వస్తా. పదామా? ఏంటిది? నా లెన్స్లు అన్నీ వలిగిపోయినాయి. మొన్న చూపెట్టిన ఆల్రెడీ బ్లాగ్లా. ఇవన్నీ తీసేసిన. ఇవి కొత్త ఆర్డర్ పెట్టినా, ఆర్డర్ పెడితే మండే రోజు వస్తాయని అంటారు. సో చూద్దాం కదా. ఎందుకు యాపిల్ కేర్ ఉన్న డిస్ప్లే ఆల్రెడీ వలిగిపోయి ఉన్నది. డిస్ప్లే ఇది రెండు చేంజ్ చేయించుకురావాలి. చాలా రోజుల తర్వాత పోతున్నాం బయటికి. అది కూడా నా బర్త్డే అన్నందుకు తోలుకొని పోతుండు. మేము ఇట్లా వ్లాగ్ తీయక మాది లాస్ట్ వ్లాగ్ ఎప్పుడు వచ్చిందంటే మీకు ఆ ట్రిప్ పోయిన లాస్ట్ వ్లాగ్ ఉంటుంది చూడు, అది శ్రీశైలం అయినప్పుడు అంత కంఫర్ట్ గా నేను తీయలేదు. ఇంకెప్పుడు ఇక నేను 2-3 days అవుతుంది అడగబట్టి ఒక డ్రెస్ కావాలి అని. అది కూడా రేపు ఒక దగ్గరికి పోతున్నాము, అందుకనే ఇక కొనిస్తా అని చెప్పేసి పోతున్నా. తీరుతలే మొత్తమే. మొన్న 3 days ఇక్కడ లేను, అట్లా వీడియోస్ మొత్తం బ్యాకప్ అన్ని వేనాయి అన్నట్టు. 3 days కానీ శ్రీశైలం పైన ఉండే మేము ఆ వ్లాగ్ వచ్చింది అప్పుడే. సో అట్లా పెండింగ్ అయిపోయింది. మాకు అసలు వేరే దగ్గర పోవాలని ఉండే, కానీ అది 3 days ట్రిప్. ఇక అందుకు ఇప్పుడు కష్టం. ఇక అది నెక్స్ట్ మంత్ ప్లాన్. నా బర్త్డేకి ప్లాన్ చేద్దాం. మా ఆంటీకి 20 రోజులు అంతే. నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? బర్త్డేకా నేనే గిఫ్ట్ పెళ్లి చేసుకున్నా. అంతకంటే పెద్ద గిఫ్ట్ డైలాగులు చెప్పొద్దు ఎప్పుడు. పెళ్లి చేసుకున్నా, ఇంకా అంతకంటే పెద్ద గిఫ్ట్ కావాలన్నా చెప్పు, ఏమి ఇస్తున్నావు? కార్. మరి గిఫ్ట్ అన్నా నేను. ఇది కాదు, ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు ఏమి ఇస్తున్నావు గిఫ్ట్? నీ ఫోన్కి ఒకటి పౌచ్ కొనిస్తా. నా ఫోన్కి పౌచ్ ఉంది ఆల్రెడీ. మరి ఏం కావాలి నీకు చెప్పు. నువ్వు ఏమి ఇస్తావు? నేను అడుగుతూనే ఇస్తావు గిఫ్ట్. చెప్తున్నా, తార తీసుకో. తార అది నాదే, తార ఆల్రెడీ తీసుకో. సరే చెప్పా ఇస్తావా గిఫ్ట్? ఇస్తున్నా. నా బర్త్డే కన్నా ఇది నా బర్త్డేకి ఇచ్చానా? ఇక్కడ ఇంకొక డ్రోన్ ఉంది, తీసుకో. ఏం అవసరం లేదు. నేను పిల్లలు అనుకుంటున్నావు డ్రోన్ తీసుకుని ఆడుకోనికి. నీకు ఏం కావాలి చెప్పు. నాకు ఇది కావాలని చెప్పు. అది కావాలని ఎవరు చెప్పాడు. నీకేమో ఇయ్యాలనిపిస్తుందో అది ఇయ్యి. చెప్పా. ఏంటివే నీకు ఏం కావాలి చెప్పు. నాకేం కావాలో అది ఇచ్చిపెట్టు. నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు అది చెప్పు. నువ్వు ఇస్తున్నావా ఇస్తలేవా అది చెప్పు. నీకు షవర్మా తెచ్చి. ఏం అవసరం లేదు షవర్మా, మసాలా తిన్నా నేను. చెప్పిన అన్ని వద్దంటావు. తినేటివి అడుగుతలేను, ఏదైనా థింగ్. ఏం థింగ్ కావాలి చెప్పు, ఇస్తావా? ఏం కావాలి నీకు? నాకు ఇది కావాలి అని చెప్పి నేను తెచ్చిస్తా. అదేందో నాతో అయ్యేది ఉంటే. నేను అడిగితే ఇచ్చింది గిఫ్ట్ కాదు, నీ అంతటా నువ్వు తెచ్చింది గిఫ్ట్. తీసే లైట్ కళ్ళకు కొడుతుంది. అంటే ఏమి ఇయ్యవు. ఓ నీ నీకు ఏం కావాలో చెప్పు. నాకు ఇది కావాలని చెప్పు, నేను తెచ్చిస్తా. కావాలని చెప్పా నేను. నీకేమి ఇవ్వాలనిపిస్తుందో అది నాకు ఏది ఇచ్చినా సరే. సరే చూస్తా కదా. పిచ్చివి తెచ్చి ఇవ్వద్దు, అన్ని మంచిది. ఏదో ఒకటి గిఫ్టే కావాలి. మరి ఇంకేనే. సరే లేజర్ లైట్లు మత్తుకునే. ఈసారి నా బర్త్డే సాటర్డే వచ్చింది. సో కేక్ కూడా కష్టమే. ఎగ్లెస్ దొరుకుతుందా? నేను కేక్ తీసుకుందాం అనుకుని ఇప్పుడు, కానీ అది ఎగ్లెస్ కావాలి కదా. ఎగ్లెస్ ఉంటాం, అడుగుదాం. అయితే సాటర్డే రావడంలో మేము అసలు ఏమనుకున్నాం అంటే మంచిగా ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాం. తినాలి అదొకటి మంచిగా సట్టుగా తినాలి అనుకున్నాం, కానీ సాటర్డే వచ్చింది. ఇంకా నా బర్త్డే ఇంకా నాది కూడా సాటర్డే ఫ్రైడే వచ్చింది. జస్ట్ మిస్. మేము ఈ 1 week లో ఒక సాటర్డేనే తినాము. నా బర్త్డే సాటర్డేనే వచ్చింది. ఏం కాదు, దేవుడు ఉన్నాడు అన్నట్టు. బాగా తినేటట్టున్నదని భయపడ అంత సాటర్డే అట్లేం లేదు. ఒకసారి ఒక్కొక్క డే వస్తారు. బర్త్డే షాపింగ్ తో పాటు పువ్వులు తీసుకుంటున్నాం, ఎందుకంటే రేపు సాటర్డే కదా. పువ్వులు ఇంకా పొద్దుగానే పోదామా? ఎవరు పోదాం పొద్దుగా? పొద్దున 6-6:30 వరకు పోదాం. మరి టెంపుల్ క్యాన్సిల్ ఏడేగా
ఇక టెంపుల్ క్యాన్సల్. ఈ టెంపుల్ కా నువ్వు అన్న టెంపుల్ కా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్యాన్సల్ అంటున్నా. ఇంకా దీనిలో ఎటు వెళ్దాం మరి 70 కిలోమీటర్లు అంటే 10-11 వరకు వెళ్ళొచ్చు ఈజీగా, నో టెన్షన్. లేటు వరకు మళ్ళీ మనం వచ్చేసరికి మళ్ళీ రాత్రి అయిపోతుంది. ప్రతి శనివారం ఖచ్చితంగా సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం అన్నట్టు. సో పూలు అయినా కావాలి రేపటికి, అందుకోసం ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పూల షాప్ ఉన్నది, పూలు అయితే తీసుకుంటుంది. తర్వాత పక్కనే ట్రెండ్స్ ఉంటుంది, ట్రెండ్స్కి వెళ్తాం. అక్కడ డ్రెస్ కావాలి ఎప్పుడో అడుగుతుంది, అలా వారం అవుతుంది. ఒక డ్రెస్ అయితే కొనిస్తా. ఆ తర్వాత ఎగ్లెస్ కేక్లు ఒకవేళ దొరికితే ఎక్కడన్నా అడుగుదాం, అడిగి ఎగ్లెస్ కేక్ అయితే తీసుకుంటుంది. ఒక్క డ్రెస్ అని చెప్పి సంచి నింపింది. బిల్లింగ్ కాడ తెలుస్తుంది, ఇక బిల్లు చూపిస్తావు లాస్ట్కు. కావాల్సిన డ్రెస్సులు తీసుకోండి, బిల్లింగ్ పోతున్నాం మీరు. డన్నా హ్యాపీ ఎట్లా మొత్తం. సో బర్త్డే షాపింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కేక్ కాడికి పోతున్నాం, ఒకటి ఎగ్లెస్ కేక్ తీసుకున్నాం. సక్సెస్ఫుల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షవర్మా తినని పోతున్నాం. మస్తు రోజులు అవుతుంది షవర్మా తినక. ఏంగా తినకుండా అసలు, కానీ ఇక ఇటు వరకు వచ్చినప్పుడు కేక్. అవును బేగం దగ్గర ఆపుతా, బేగం దాటినమా ఏమో నిన్న ఉంటుంది కదా ఎన్నో బేగం దాడమంగట దాటలే. ఎగ్లెస్ కేక్ ఉంటే వేసుకొస్తా, ఎగ్లెస్ కేక్ ఉంటే లేకుంటే ఇప్పుడైతే షవర్మా తినని పోతున్నాం. చాలా రోజులు అయిపోతుంది షవర్మా తినక. నీకు వద్దులే, ఏమన్నా ఒక పని చేద్దాం అంతే. మరి క్లోజ్ అయిపోయింది. కాలే తీసుకొని పోదాం. షవర్మా తినే దగ్గర మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు, పిల్లలు. వాళ్ళు మమ్మల్ని చూసి షాక్ అయ్యారు. వాళ్ళు అంటే ఒకటే ఫోన్లో చూసి టీవీలో చూసి రియల్గా చూసేసరికి వాళ్ళు షాక్ అయ్యారు. 4-5 షవర్మా నీకు వచ్చారు వాళ్ళు కూడా. ఇవాళ చెప్తా ఉన్నారు అది ఒకటి ఇది ఒకటి. ఆ తర్వాత ఇక్కడ వీడియో ఏం షూట్ చేయడానికి లేకుండా షూట్ చేయలేదు. తర్వాత ఒకటి చిన్న ఐటమ్స్ అవసరం ఉండే, కేక్ అవసరం ఉండే, అన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాం. నేనైతే షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అంటే మరీ వాళ్ళు అనుకుని ఇంత చేసిందో ఏమో అనుకున్నా, అంతే ఏం కాదు. ఒక 2-3 డ్రెస్సులు తీసుకున్నా అంతే. కవర్ ఎన్నో పెడితే ఇగో వెనకాలే ఉంది కవరు. ఓన్లీ 3 తీసుకున్నా, 3 తీసుకోలే. గైస్ టైం వచ్చేసి 12:26 అవుతుంది. ఈ టైంలో ఇగో శేఖర్ అనుకుండు, ఈ టైంలో మేము ఇగో కేక్ తింటున్నాం. ఇగో ఈ కేక్ ఎక్కడదంటే అక్షయక అయితే బర్త్డే ఇవ్వాల. పేరు కనబడదు, పేరు కనబడ్డది, కొంచెం కనబడ్డది. అయితే కేక్ కొంచెం మిగిలింది, కట్ చేయించినాక అది తింటున్నాం. ఇగో ఇది లేపి మరీ తినిపిస్తున్నాం. ఏం సినిమా? స్పైడర్-మ్యాన్ సినిమా చూస్తాను. 8 వచ్చిపోక రీచ్ జల్లి కోసుకొని లేతుడు తినే నోట్లో పెట్టుకురా ఏంటి. అయ్యో 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 అచ్చా, ఇలా శనివారం టైం 12:30 అవుతుంది, తింటుండు. కేక్ లేదు, శనివారం అయితే మంచిగా తింటుంటావు. ఎగ్లెస్ కావచ్చు నాకు తెలిసి. ఇక్కడ దాని పేరు ఉంది ఎట్లయినా 12 తర్వాత అంటే అన్న ఎగ్లెస్ తెప్పిస్తాడు కావచ్చు నాకు తెలిసి. అన్న కూడా శనివారమే కాదు. ఆ స్పీకర్ వస్తుంది అలా. హలో లేవరమే కూరాడు మొత్తం తింటే ఆవుడు కేకు చెప్పబెట్టుకోవాలి. నేను తిని సాగైనా సగం తిన్నాక గదని అవ్వ కొజ్జా నోడు అన్నా వదిన కప్పబడ్డా అని చెప్పు.
ఒక్కసారి మొత్తం పానంద గజ్జు కేక్ కోసిందా గుండె మాగొట్టుకుంటుంది నేను ఎక్కువ అనుకోని నేను ఎంజాయ్ చేస్తున్నా మొత్తం తింటా ఆవుడు కత్తి కూడా నేను కాలకి ఈ కేక్ పేరు ఉంటుంది Black బ్లాక్ ఫారెస్ట్ మస్తు ఉంటుంది కేక్ బ్లాక్ ఫ్లేవర్ ఫ్లేవర్ కాదు ఏం చెర్రేది మెసులు తాను పొట్టు కొట్టి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చినాం మేము ఫస్ట్ కొన్ని బట్టలకు అట్లే అవుతారా చేయరా కొట్టినాక కేక్ కుట్టి నేను కూడా కొడతా బర్త్డే ఇప్పుడు వచ్చే ఓల్డ్ బాగున్నా అంటే బర్త్డే బాగా ఉంది 21st బాగుంది ఇంకో అక్టోబర్ లో వీలే నాది సెప్టెంబర్ చిన్నగా ఉంటది 3 నెలలు ఉన్నాయి ఒకటి అన్నది అన్న తర్వాత చిన్న తర్వాత మాది ఇంకప్పుడు ఇంకా గుడ్లు కొట్టి పిండి కొట్టి ఆడు మొత్తం అంతా సమర్ బర్త్డే మోర్లెత్తేసి నన్ను తాను చేయలే కావచ్చు అప్పటి నుంచి స్నానం చేసినా కూడా అట్లే పట్టుకున్నది పోతలే అది గుడ్ రాకేష్ గారిని ఒక రైలు చూపెడతావు చూపి ఏం కాదు కాదురా వేరే రీల్ రా చిన్నప్పటిది ఏం చేస్తే ఇదా చూపెడతావు అయ్యి కదా వెళ్ళకే చూడు యాక్టింగ్ వేరే ఉంటుంది అలా నిబ్బా ఓ బచ్పన్ ఏమైనా తింటలేవా నీకు ఎట్లా మెలికి వచ్చింది మరి పండుకోలే ఇప్పుడే అన్నాడు ఫోన్ చూసుకుంటున్నా పండుకోలే ఇప్పుడే అన్నాడు అది ఆటోమేటిక్ ఇవాళ నాకు రీల్స్ చూసి ఇప్పుడే ఇగో ఇటు పెట్టు ఏం లేదు అది ఏం లేదు అది ఏం లేదు ఇంక ప్రొఫైల్ ఓపెన్ ఇంత తెలుస్తుంది ఇగో రీల్ ఏడున్నావు ఏమో అవి కావు అది ఏం లేదు అది ఏం లేదు అకౌంట్ లో అవరా నువ్వు ఇలా ఒకటి ఉంటది ఒకటి ఇంకో అకౌంట్ లా ఈ అకౌంట్ కాదు ఇగో స్టిల్ ఇక ఫోటోలు ఇక మొత్తం చూడరు ఇక గిది ఒక ఫోటో అక్క మొత్తం కేటీఎం డ్యూక్ గిది 2021 బచ్పన్ అప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు బచ్పన్ అన్నకు వాడు పంపించారు లీలు పంపి అకౌంట్ కాదు అది కూడా ఉంటది ఈ అకౌంట్ కాదు